హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ టమోటా కర్రీ. ఈ మునక్కాయ టమోటా కర్రీని ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అండి 1 టేబుల్ స్పూను, అలాగే చిటికెడు మెంతులు, అలాగే 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అలాగే ఒక ఉల్లిగడ్డ తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోండి. అలాగే 3 మీడియం సైజు టమోటాలు ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అంత బాగా కలిపేసుకోండి. ఇప్పుడు వీటిని మంటని సిమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుందామండి. టమోటాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మనకి టమోటా ముక్కలు బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక మునక్కాయ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. నేను పై తొక్క తీసుకోలేదు, మీకు ఇష్టమైతే పై తొక్క తీసేసుకోండి. వీటిని వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. మనకి సగం వరకు మునక్కాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మీ స్పైసీ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి అండి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంతా బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మంటని సిమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. మనకి బాగా మగ్గిపోయాయి, ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులో సగం గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. అంత బాగా కలిపేసుకొని ఉప్పు కారం సరి చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మన ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి మునక్కాయ చూసారా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా చల్లేసుకుందామండి. ఇప్పుడు దీన్ని పక్కకు సర్వ్ చేసుకుందాము. అంతేనండి, వెరీ సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.